ఎక్కండి బాబు. ఇండక్షన్ వేరే పని పడింది చెప్తాను. ఆ ఇంట్లోకి పోనీ. ఆ ఇంట్లోకే. అంత పెద్దింట్లోకే ఏమంటే ఎక్కినండి తొక్కినండి లోపల పెట్టి తొక్కేస్తానండి బాబు. నేను తొక్కనండి. ఇప్పుడు తొక్కకపోతే నిన్ను కింద పడేసి నేను తొక్కుతా. తొక్క కాలు కింద పెట్టుకోండి. మీకెందుకండి బాబు, నేను దొక్కుతానండి బాబు. నేను దొక్కుతానండి బాబు. అంత పెద్దింట్లోకి వెళ్తున్నా కదండి, గురకాగడ సంపెత్తాడమని భయంగా ఉందండి బాబు. నీకేం భయం లేదు, ఇక్కడ నిన్ను ఎవరు ఏమనరు. ఇది మన మామగారు ఇల్లురా అప్పన్న. ఊరుకోండి సార్, మామగారు అంటే మామగారు నా మీద జోకులు వేస్తారేంటండి? చూసో డాడీ, గతి లేని వాళ్ళ ఎలా రిక్షాలో వచ్చాడు. డబ్బులు ఇవ్వయా బాబు. ఏమిటిది అల్లుడు శిష్య, కారేసి గళ్ళ పోయావా? ఈ ఇంట్లో కుక్కలు బాగోకపోయినా బేబీ కారు ఇచ్చే పంపిస్తుంది ఆసుపత్రికి. కుక్కలు కూడా కార్లు ఎక్కుతున్నాయి కాబట్టి నేను కారు ఎక్కడ మానేసి రిక్షా ఎక్కుతున్నాను. ఇదిగా ఏటలా బెత్తరబ చూస్తున్నావు? నేను ఎవరినన్నా? ఈ ఇంటికి అల్లుడిని. ఈయన మా మామగారు, ఇది నా ముద్దుల పెళ్ళ. మా ఇద్దరికి పెళ్లిలా జరిగిందా అని ఆశ్చర్యపోతున్నావా? నేను నిన్ను పెళ్లి చేసుకొని పో అంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళి తన చెయ్యి కోసుకుని రక్తం ధారపోసాను పెళ్లి చేసుకున్న వీరవనిత. జై చిరంజీవ జగదేక వీరా. నాకు పెళ్లి కాలేదండి, ఇలాంటి పార్టీలో సాటిస్ఫైడ్ గురుగారు. ఒక యూనియన్ లీడర్ గా మీతో మాట్లాడడానికి వచ్చాను. కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఏం కావాలి? 1,00,000 రూపాయలు పెట్టి గుడి కట్టించి అందులో 100 రూపాయలు పెట్టి 1 గంట పెట్టించకపోతే ఎంత పాపమో తెలుసా? ఏమిటి మేము గుడి కట్టించామా? గుడి అంటే మా కార్మికుల దృష్టిలో ఫ్యాక్టరీ మాస్టర్. ఫ్యాక్టరీ వర్కర్స్ కి క్వార్టర్స్ కట్టించిన మీరు కుళాయిలు వేయించి వాళ్ళకు తాగడానికి నీళ్లు ఏర్పాటు చేయరా? అది మీ బాధ్యత కాదా అని అడుగుతున్నాను. ఇప్పుడు ఆ కాలనీలో వాటర్ సప్లై చేయాలంటే 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు. లేదు, కానీ మీ మొహానికి రాసుకునే పౌడర్లకి, మీ ఒంటి కొట్టుకునే సెంట్లకి, ఖరీదైన నగలకి, ఖరీదైన కారులో తిరగడానికి మాత్రం డబ్బుందా అని అడుగుతారు. ఉపన్యాసాలు వద్దు. మీరు ముందుకేస్తే మేము కొత్త స్టెప్పులు తీసుకుంటాం. ఏం తీసుకుంటారు? కొత్త స్టెప్పులు? అబ్ నహీ బోలుంగా, కర్కే దిఖాऊंगा. అబ్ జాతా హూ ఫిర్ వాపస్ ఆతా హూ. అయ్యగారు, అబ్బాయి ఏంటి కోపంగాని వెళుతున్నాడు? ఏమో నాకు మాత్రం అర్థమై చేసిందా? ఆఖరణ మాత్రం జాతా హై ఆతా హై అన్నాడు. తుమ్ జావ్. డాడీ, రాత్రి అతను మీ దగ్గర విస్కీ తాగాడు కదా? అతనంటే? అతనే. అతనంటే నాకేం తెలుస్తుందమ్మా? అబ్బా నా మొగ్గుడు నాన్న. ఓహో రాజా, విస్కీ ఫుల్ బాటిల్ సోడా కలుపుకోకుండా కొట్టేశాడు. డాడీ, మీరు తాగడం మొదలు పెడితే రోజు అతను గ్లాస్ తీసుకొస్తాడు. మీరు మందు మానేయాలి. ఓహో అదా బ్యాక్గ్రౌండ్. నా ఆరోగ్యం గురించి ఏదో చెబుతున్నావు అనుకున్నాను నేను. అమ్మా ఓ పని చేయి, ఏమండి విస్కీ తాగితే గుండె పాడవుతుంది, లేకపోతే ఊపిరితిత్తులు పాడవుతాయి, లేకపోతే లివర్ పాడవుతుంది అని ఆయనకి నచ్చ చెప్పు. అంతేగా నా కంఠం మీద మాత్రం కొట్టకు ప్లీజ్. ఆ కూల్ డ్రింక్స్ తీసుకురా. ఆ ఖాళీ బాటిల్స్ లో ఫిలప్ చేయి. విస్కీ రంగు తేడా తెలియకుండా కలపాలి. తీసుకెళ్లి గార్డెన్ లో పారిపోతుంది. అలాగేనమ్మా. అయ్యో, అదేమిటమ్మా విస్కీనంతా తీసుకెళ్లి తోటలో పారిపోయిస్తున్నావు? డాడీ ఈ మధ్య ఎక్కువగా తాగుతున్నారు. మందు మానిపించమని డాక్టర్స్ చెప్పారు. అందుకే మందు తీసేసి కూల్ డ్రింక్స్ పోస్తున్నా. డాడీకి గాని రాజు గాని నువ్వు చెప్పద్దు. అలాగే. అయ్యగారి ఆరోగ్యం గురించి కాదు, మొగుడు తాగి బడిత పూజ చేస్తాడేమోనని భయం. వచ్చే సంక్రాంతి మన ఆదిగాని బరిలో తీసుకున్నాం కదరా, పందెం నెగ్గాక ఫోటోలు పేపర్లు వేయిద్దారని. ఓహో, దాంతో ఈ బోపర్లంక సాగి సూర్యనారాజు గారు ఏంటో, దీని పౌరుషం ఏంటో జిల్లా మొత్తం తెలియాలరా. ఇదిగా కొత్త నూనె రాసి లోపలెట్టు. ఆ రాతాను కానండి, దీంతో మీ తాతగారు 100-150 మందిని నరికారని చెప్పుకుంటారు కదండి. మరి మీరేటండి దీన్ని ప్రతి సంవత్సరం బయటికి చేయడం నోరటం, గోపెన్ నూనె రాసి లోపలెట్టండి తప్ప ఎప్పుడు ఎవరిని నరకరు. సిగ్గులేదండి మీకు అని జనం అనుకుంటే నాకే సిగ్గేస్తుందండి. ఏం చేస్తా మరి, ఆ రోజులో పౌరకులు పోలీసు వాళ్ళు లేరు కాబట్టి పొలోమట నరుక్కుపోయాడు మహానుభావుడు. ఈ రోజులో అలా చేసామనుకో బొక్కలు బట్టి కొళ్ళు పొడి చేస్తారు అన్నట్టు దీనికి పిలిచెట్టాడురా. ఇంకా లేదండి. ఆ తాదాసిగడు ఎక్కడ చచ్చాడు? ఎక్కడ చచ్చానండి బాబు. ఏరా దీనికి మేదట్లేదే? దీనికి అన్ని మీ పోలికలే వచ్చాయి. ఏడుగా లేకపోతే కూలింగ్ వాటర్ కూడా తాగట్లేదు. అందుకే ఏడుగా జీడిపప్ప కూడా ఏ పెంచి తెస్తాను. రాజుగారి కోడు అల్లాటప్ప తిండిది ఎందు. ఎవర్రా అది? ఇదో ఆగు నిన్నే. నేనే అదేంటి బావా,
దొంగోళ్ళలో ముసుగేసిన అలా పారిపోతున్నావు? పరిస్థితి అలాంటిది. మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు. మా అన్నయ్యకి చెప్పిపోదామని చెవిట్లంకి వెళ్తూ దారే కదా నిన్ను పలకరించిపోదామని బొబ్బర్లంకి వచ్చి వారం రోజులైంది. కడీపులంకలో అమ్ముందో పోయిందో కూడా తెలీదు. ఓసారి వెళ్ళి వచ్చేస్తాను బావా. బలేటోడివే. సాగి సూర్యనారాజు గారి ఇంటికి వచ్చి పట్టుమని 10 రోజులు ఉండకుండా వెళ్ళిపోతావా? ప్రజల దగ్గర నాకు మాట వచ్చేది. మరి ఈయన ఏమైనా తెలియక ఫ్యామిలీ మొత్తానికి గుండిపోడు చూద్దామా? ఇదిగో బావా, 2 రోజుల్లో పులసలు వచ్చేస్తాయి, తినేసి వెళ్ళిపోదు కానీ నేను మా ఊరు వెళ్ళిపోతాను బావ. ఓ నిలుతాటి. ఇదిగో నా మాట కాదని బయట అడిగెట్టావు అనుకో, కాళ్ళు 2 నరికేసి పొలం అంటించగలను. రండి, మీరు కాళ్ళు లేకుండా ఊరు వెళ్తే బాగోదు. బావి ఇంటికి చుట్టంగా రావడం కంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఖైదీగా వెళ్ళటం చాలా ముక్తాయాసంగా ఉంది. ఏంటి గురుగారు, కడుపేమన్నా బిర్రుగా ఉందా? అవునురా, ధ్వజస్తంభ స్థాపన సందర్భంగా నవపప్పు ధాన్యాలు దట్టించి నేతిలో రంగరించి 3 వాయిలు లాగించారు. కొంచెం ఇబ్బందిగానే ఉందో. నవపప్పు ధాన్యాలేంటి గురుగారు, ఉన్నవి 2 కందిపప్పు మినపప్పేగా. ఒరేయ్ వెధవా, నవపప్పు ధాన్యాలు తెలియకుండా బ్రాహ్మణ పుట్టకెలా పుట్టావురా? నవపప్పు ధాన్యాలు చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండి. కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు, బొబ్బరి పప్పు, వేరుశనగ పప్పు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు. 9. ఆ 10వ పప్పును కూడా మీరు తినుంటే గుళ్ళో ప్రధాన పూజారి పదవి నాకు వచ్చుండేది. 10వ పప్ప? అది నేను తినుంటే ప్రధాన పూజారి పదవి నీకొచ్చుండేదా? ఏమిట్రా పప్పు? గన్నేరు పప్పు. చంపేస్తాను. జనం వచ్చారా లేదా చూడు. ఏడ్చాడు వెధవ. ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకట. తప్పాల మొహం వాడు. రాబట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. ఏం పొట్టున్న వాళ్ళు ప్రేమించకూడదా? నా జాబేమిటి? పౌరోహిత్యం, కూర్చొని చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా? వీళ్ళందరికీ 6 ప్యాక్లు ఉన్నాయా? రేపు పొద్దున వీడి పొట్టరాదని నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా? ఇక్కడ డిస్కషన్ పొట్టు గురించి కాదు, పెళ్లి గురించి. నువ్వంత హార్ష్గా మాట్లాడకు చందు, నేను ఫీల్ అవుతాను. సిగ్గులేదేమిట్రా? నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఏం తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్టసుఖాల్ని పంచుకున్నాడు. పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్ద ఆవిడ్ని కట్టుకొని ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప? ఓహో, చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చారీ, ఒరే చారీ. ఏమిటి గురుగారు? సాంగ్స్ వింటూ రిలాక్స్ అవుతున్నావా? అవునండి, చాలా బాగుంది. మీరు రిలాక్స్ అవ్వండి. నా బతుకు రిలాక్సేషన్ కూడానా? ఒరే చారీ, నీకు సీక్రెట్ చెప్తాను రా, ఎవరికి చెప్పకే. చెప్పండి గురుగారు. నేను ఈ నైట్ ఇక్కడి నుంచి జంప్ అవుదాం అనుకుంటున్నాను రా. ఎందుకు? ఆ ఆత్మ నన్ను హింస పెట్టేస్తుందిరా. ఎటన్నా పారిపోయి తలదాచుకుందాం అనుకుంటున్నాను. ఊరుకోండి గురుగారు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆత్మ వచ్చేస్తుందిగా. ఎలా వస్తుందో? ఎందుకంటే దానికి టికెట్ పాస్పోర్ట్ అక్కర్లేదు కదండి. అదే నిజమేరా, వచ్చేసింది. వస్తున్నా. ఎవరు గురుగారు? ఇంకెవరు, నా మమ్మీ. మమ్మీ ఎవరు గురుగారు? అదే రా, నా ఆత్మ.